హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ దొరికితే అందరికన్నా ముందుగానే తెలుసుకుంటారనమాట. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఊహించిన శుభవార్త అయితే మీ ముందుకు తీసుకొచ్చాడనమాట. మన వీడియో చివరి వరకు చూడండి. ఇది 2 నిమిషాలు 3 నిమిషాల వీడియో మాత్రానికే. వీడియో అనేది లాస్ట్ వరకు చూసి దీంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట. మనమైతే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అయితే తెలియజేస్తూ ఉంటాము. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టయితే కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడైతే జూలై నెలలో ఎవరైతే వరదలు వచ్చి ఎవరికైతే పంటలు అయితే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకి మాత్రానికి 36 కోట్లు అయితే విడుదల చేశారు డబ్బులు. ఒక్కొక్క పంటకు వచ్చేసి 10,000 రూపాయల నుంచి ఒక 65,000 రూపాయల వరకు డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లకి ఖాతాలకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మీరు ఏ పంట వేస్తారో ఆ పంటల పరంగానే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. డబ్బులు అయితే విడుదలైంది, డబ్బులు అయితే అకౌంట్లో అయితే పడుతుందన్నమాట. మీరు వెంటనే మీ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడినాయా లేదా అని తెలుసుకొని పడినట్టు అయితే అప్లై చేసుకున్నట్టు అయితే మీ ఊర్లో రైతు భరోసా అనే కేంద్రం ఉంటుంది కదా, దాంట్లోవి మీరు అప్లై చేసుకొని మాకు ఇంకా డబ్బులు ఏం రాలేదని అక్కడివి వెళ్ళినట్టు అయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే మళ్ళీ పడతాయి అన్నమాట. ఆగిపోయిన డబ్బులు కూడా మళ్ళీ పడతాయి అన్నమాట. అదేవిధంగా వచ్చేసి అదే నెలలో జూలై నెలలోనే ఎవరైతే గవర్నమెంట్కి అయితే ధాన్యాలు అమ్మారో ఆ ధాన్యాలు అయితే మీరు ఏ ధాన్యాలు అమ్మింటే ఆ ధాన్యాల పరంగా అయితే ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్కో ధాన్యానికి ఒక్కో విధంగా డబ్బులు అయితే 300 కోట్లు అయితే విడుదల చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క ధాన్యానికి వచ్చి 15,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతుంది. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మనకైతే వాలంటీర్లు కొని మళ్ళీ మన ముందుకు వచ్చి జాబ్ చేస్తారన్నమాట. ఇంతకుముందు వాలంటీర్లకి గతంలో ఎవరైతే చేసి రాజీనామా చేయకుండా ఉంటారో ఆ రైతులు వాళ్ళైతే ఆ వాలంటీర్లను అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జాబ్లోకి తీసుకొని ఈ గతంలో అయితే 5,000 రూపాయలు మాత్రానికే జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక వాలంటీర్కి అయితే 10,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్తున్నాడు. జీతం కూడా పెంచాడనమాట. మీరైతే మీ గ్రామ సచివాలయం మీ ఊర్లో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఒక లిస్ట్ అయితే వాలంటీర్లకు సంబంధించి లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్లో గతంలో ఎవరైతే వాలంటీర్ జాబ్ చేసింటారో వాళ్ళు రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళ పేర్లు అయితే వచ్చాయి. అక్కడికి వెళ్ళి మా పేరు ఉందా లేదా అనేసి ఆ లిస్ట్ ఎత్తుకొని ఆ లిస్ట్లో అయితే వచ్చింటుంది మీ పేరు. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అయితే చూడండి. ఒకేసారి 5 పథకాలకైతే ఆమోదిస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ మీ పేరుందా లేదా అని వెంటనే కనుక్కొని మీరు అప్లై చేసుకొని మీ గ్రామ సచివాలయంలో అడగండి. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయకుండా ఉంటారో మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటాడనమాట. వాలంటీర్లుగా తీసుకొని ఈ నెల అయితే ఆగస్టు నెలలో 28వ తారీఖు అయితే కేబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడైతే నిర్ణయాలు అయితే తీసుకున్నాడు. మనకి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదన్నమాట. వాలంటీర్లు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తారు, ఎప్పటి నుంచి జాబ్ చేస్తారు అనేది. అదేవిధంగా వచ్చేసి ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ నెల సరుకులు అయితే ఇంతకుముందు జూన్ నెలలో ఆగస్ట్ నెలలో 3 నెలల నుంచి మనకు రైస్ తప్ప ఏమీ ఇవ్వట్లేదు కదా. ఈ సెప్టెంబర్ నెల నుంచి 5 రకాల ధాన్యాలు అయితే మనకి ఇవ్వబోతున్నాడు. పిండ, చక్కెర, కందిపప్పు,
రాగులు అవన్నీ ఇస్తారన్నమాట. మనకు స్టోర్లో అయితే కన్నా మనం అక్కడ పోయి తీసుకోవాలా. ఎవరైతే రేషన్ కార్డులు కూడా రద్దు చేయడం జరిగింది, రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 5 రకాల ధాన్యాలు అయితే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెల అయితే 5 రకాలు మనకైతే పంపిణీ చేస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా పండగలు వచ్చినప్పుడు కొని సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి కానికిస్తాడు. ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో అప్పుడు రంజాన్ కానుక అనేది ఇస్తాడు, వాళ్ళకు కూడా ఇస్తారనమాట. ఈ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కొని మనకి పండగ సరిపోయే సరుకులు అయితే పంపిణీ చేస్తాడు మనకైతే. అదేవిధంగా వచ్చి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు రైతన్నలు. ఆ రైతన్నలు అయితే కన్నా ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతన్నలకైతే కన్నా ఒకేసారి 13,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే డబ్బులు ఒకేసారి జమ చేయడం జరుగుతుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదల చేశాడనమాట. ఇంకా మీరు ఎవరైతే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా ఖచ్చితంగా 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి. మీరు అప్లై చేసుకోవాలంటే ఎన్నో రోజులు టైం లేదన్నమాట. ఇప్పుడైతే కానీ మీరు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే కన్నా మీ భూమి పాస్బుక్ జిరాక్సు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు ఎత్తుకొని పోయేసి మీరు రైతు భరోసా కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కన్నా ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట. వెంటనే ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా అప్లై చేసుకున్నట్టయితే కన్నా డబ్బులు అయితే పడుతాయి అన్నమాట. ఒకేసారి ఒక రైతుకు వచ్చింది 20,000 రూపాయలు అయితే నేను వేస్తానని చెప్పాడు కాబట్టి ఫస్ట్ విడత డబ్బులే 9,000 రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే వేయబోతున్నాడు. ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకు మంచి శుభవార్త అయితే తీసుకొచ్చాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ రైతు భరోసా డబ్బులతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయన్నమాట. 2 విడతల డబ్బులు ఎవరికైతే ఇంతకు ముందు డబ్బులు అయితే పడకన్నా ఆగిపోయిందో ఆ డబ్బులు ఇప్పుడు మళ్ళీ 18వ విడత డబ్బులు అయితే కన్నా విడుదల చేశాడు. ఈ డబ్బులు మన కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అందరికీ వస్తుందన్నమాట. ఈ డబ్బులు అయితే ఒకేసారి పిఎం కిసాన్ డబ్బులు 4,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా రైతన్నలకి 9,000 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేట్టయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులకి వెంటనే మీరు మీ ఊర్లో మీ సేవ సెంటర్ అనేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా 2 విడతల డబ్బులు అయితే మీకైతే వస్తాయి. చాలా టైం లేదన్నమాట. వెంటనే మీరు ఈ వీడియో మీ బంధుమిత్రులు ఉన్నా కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. అప్లై చేసుకున్న వెంటనే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి డబ్బులు అయితే విడుదలైందనమాట. డబ్బులు అయితే పడతాయి మీ అకౌంట్లోకి అయితే కన్నా. పిఎం కిసాన్ డబ్బులకి మీ ఊర్లో మీ సేవ సెంటర్ ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్ ఎత్తుకొని ఈకేవీ చేసుకుంటే కన్నా ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్ ఈరోజుది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ వల్లనే మా వీడియో మరింత కొంతమందికి అయితే వెళ్తుందన్నమాట. మన వీడియోలో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల మాత్రానికే తెలియచేస్తూ ఉంటాం మేము. మన వీడియోకి చివరి వరకు చూసి మీరు చేసే లైక్ చాలా విలువైంది, లైక్ చేయండి.